యువత మత్తు పదార్థాలను వీడి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కేపీహెచ్బీసీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎంతో మంది యువత చెడిపోతున్నారని, వాటి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, దేశాన్ని మార్చే దిశగా వారు ముందుకు వెళ్లాలన్నారు. నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ప్రజల్లో అవగాహన పెంచాలని కోరుకుంటున్నాను. అలాగే యువత నిర్వీర్యం చేసి దేశ భవిష్యత్తును విచ్ఛిన్నం చేయడానికి మాదక ద్రవ్యాలు ఎంతగానో దుష్ప్రభావాలను చూపిస్తున్నాయి. వీటి కోసం ఈ ర్యాలీ ద్వారా అవగాహన కలిగించుకొని సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని ప్రతి వ్యక్తికి, ప్రతి చోట, ప్రతి ఇంట్లోనూ నినాదం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకు ఈరోజు సే నో టు డ్రగ్స్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మన స్టేట్లో డ్రగ్స్ రావద్దు అని నిర్మూలించడానికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము. ఈరోజు కాంతారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో ఈ రోడ్ నెంబర్ 1లో కండక్ట్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో మరి యువత మత్తుకు అలవాటు పడుతున్నారు, గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. మరి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరిగింది. దీనికి పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ, మన వెంకటేశ్వర గారు, సుమన్ గారు, అనేక మంది డాక్టర్లు, అడ్వకేట్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇది చాలా అవసరం. ఈ యొక్క అవేర్నెస్ చాలా అవసరం. చాలా మంది యువత ఈరోజు మరి గంజాయికి కానీ, డ్రగ్స్ కానీ 10వ తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, పోయి కొట్లాడుతూ ఉన్నారు. పొద్దున లేవట్లేరు, స్కూలుకు పోవట్లేదు, కాలేజీకి పోవట్లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అనేక రకాలుగా మరి వ్యసనాలకు అలవాటు పడి మరి ఈ యొక్క యువత నిర్వీర్యం అవుతూ ఉన్నది. కాబట్టి దయచేసి